వ్యాక్సినేషన్ ఆఫ్ ద పేరెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మదర్ మిల్క్ తాగిందా లేదా అందులో నుంచే కదా ఇమ్యూనిటీ వస్తుంది, అది వెరీ ఇంపార్టెంట్. సో అండ్ థర్డ్ వీక్ వ్యాక్సినేషన్ కరెక్ట్ డాక్టర్ ద్వారా ఇప్పించాలి వ్యాక్సిన్. వీళ్ళు ఏం చేస్తున్నారు, వ్యాక్సిన్స్ ఆర్ అవైలబుల్ ఎవ్రీవేర్, వాళ్ళు కొద్దిగా డబ్బులు సేవ్ చేసుకోవడానికి ఏదో కొంటారు, ఇంజెక్షన్ ఇచ్చేస్తారు. సో అందులో స్టిక్కర్స్ మాత్రం ఉంటాయి. ఇట్ వుడ్ నాట్ బి అ వెటనరియన్ హూ ఇస్ వ్యాక్సినేటెడ్, బికాజ్ వెటనరియన్కి తెలుసు, మాకు తెలుసు సిక్గా ఉంటే వ్యాక్సినేషన్ ఇవ్వకూడదు. సో సిక్గా వాళ్ళకి ఏం తెలుసు, వీళ్ళకి ఎవరో ఒక పర్సన్ హూ నోస్ హౌ టు ఇంజెక్ట్, ఏదో అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ వ్యాక్సిన్ కొంటారు, ఫ్రిడ్జ్లో పెట్టరు సరిగా, అండ్ వాళ్ళు ఏదో ఇవ్వడానికి ఇచ్చేస్తారు, ఏదో చీప్ క్వాలిటీ వ్యాక్సిన్స్, ఎన్నో క్వాలిటీ ఉన్నాయి కదా, ఏదో చీప్ క్వాలిటీ వ్యాక్సిన్స్ ఇచ్చేస్తారు. సో చెప్పుకోవడానికి వ్యాక్సినేటెడ్ ఉంటుంది, అది నిజంగా వ్యాక్సినేటెడా లేదా, ఎలాంటి సిచ్యువేషన్లో వ్యాక్సినేషన్ చేశారు, పప్పీకి ఎంత ఇమ్యూనిటీ ఉంది, ఏదైనా ప్రయర్ డిజీజ్ ఉందా లేదా, ఎవరు చెక్ చేయడం లేదు కదా, బ్లైండ్గా చేసేస్తున్నారు. బికాస్ ఆఫ్ ఈ మెడిసిన్స్ ఆర్ ఎవ్రీథింగ్ ఫ్రీలీ అవైలబుల్, అండ్ పీపుల్ వాంట్ చీప్ అండ్ క్విక్, దే డోంట్ వాంట్ బెస్ట్, చీప్ అండ్ క్విక్. సో వాళ్ళు తీసేసుకొని ఇచ్చేస్తారు, అండ్ దెన్ ద పప్పీ కమ్స్ ఇన్. సో ఇమ్యూనిటీ సరిగా ఉండదు అనమాట.